డ్రగ్స్ కంట్రోల్ చేస్తున్నాం, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేస్తున్నాం, డ్రగ్స్ అందుబాటులో లేకుండా చేస్తున్నాం. ఇవి కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పే మాటలు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని తాజాగా పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే బిడ్డ చాటి చెప్పేస్తున్నాడు. జమ్మలమడుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదినారాయణ రెడ్డి కొడుకు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. డ్రగ్స్ సేవిస్తూ దొరికిపోయాడు. ఈగల్ టీం జరిపినటువంటి తనిఖీల్లో నానక్రామ్గూడలో ఈ డ్రగ్స్ భాగోతం వెల్లడైంది. డ్రగ్స్ తీసుకున్నట్టుగా అధికారికంగా టెస్టుల్లో కూడా రూఢి అయిపోయింది. దాంతో బీజేపీ ఎమ్మెల్యే బిడ్డ బండారం బట్టబయలైనట్టు అయింది. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ విస్తృతి చాలా వేగంగా పెరిగిపోతుంది. అనేక రకాలుగా ఆందోళన కలిగించే స్థాయిలో చేరుతోంది. దీన్ని నియంత్రించాల్సినటువంటి అధికార యంత్రాంగం కళ్ళు అప్పగించి చూస్తోంది. ఏవో చేస్తున్నాం, ఎంతో సాధిస్తున్నాం, ఇంకేదో చేసేసాం అని చెప్పుకోవడానికి ప్రచారానికే పరిమితం అవుతోంది. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని ఇప్పటికనే అనేక ఉదంతాలు చాటాయి. తాజాగా ఆదినారాయణ రెడ్డి కొడుకు వ్యవహారం కూడా అదే చెప్తుంది. ఆదినారాయణ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరించేటువంటి నాయకుడు. గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ, తదుపరి టీడీపీ, ఇప్పుడు బీజేపీ, ఎన్ని పార్టీలు మారినా రాజకీయంగా జమ్మలమడుగులో తన హవా చాటుకుంటూ వస్తున్నారు. అలాంటి ఆదినారాయణ రెడ్డి 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పలు రకాలుగా ఇక్కట్లకు గురయ్యారు. ఇప్పుడు 24లో బీజేపీ తరపున తొలిసారిగా జమ్మలమడుగులో కాషాయం జెండా ఎగరేసినటువంటి ఆదినారాయణ రెడ్డి ఇటీవల జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. పదే పదే జగన్మోహన్ రెడ్డి మీద వివిధ రకాలుగా విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఆఖరికి పులివెందుల ఉప ఎన్నికల్లో కూడా జమ్మలమడుగు నుంచి భారీగా తన కార్యకర్తలను తరలించి అక్కడ ఓట్లు వేయించినటువంటి ఉదంతం కూడా వెల్లడైంది. ఇట్టా పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేస్తాం అనేటంత స్థాయిలో ఆదినారాయణ రెడ్డి స్టేట్మెంట్స్ ఉంటున్నాయి. కానీ తీరా ఇప్పుడు తన సొంత గూట్లోనే తన బిడ్డే డ్రగ్స్ రాకెట్లో దొరికిపోయినటువంటి ఉదంతం ఆదినారాయణ రెడ్డి పరువు తీసినట్టు అవుతుంది. ఇన్నాళ్ళుగా ఆయన చెప్తున్నటువంటి మాటలకి సొంత ఇంట్లోనే డ్రగ్స్కి బానిసగా మారుతున్నటువంటి కొడుకు ఉదంతానికి ఎక్కడా పొంతనున్నట్టుగా కనిపించట్లేదు. దాంతో ఈ డ్రగ్స్ కేసు ఆదినారాయణ రెడ్డి రాజకీయ భౌతవ్యానికి కూడా చాలా పెద్ద అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కడప జిల్లాలో ముఖ్యంగా జమ్మలమడుగులో తను పోటీ చేయాలని ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు ప్రస్తుతం టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్న భూపేష్ రెడ్డి గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆదినారాయణ రెడ్డి కొడుకు డ్రగ్స్తో పట్టుబడడంతో రాజకీయంగా ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి అనేక రకాల సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా విపక్ష వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతిఘటన తప్పని పరిస్థితి రాబోతుంది. రాజకీయంగా బదనాం చేసేదానికి ఈ కేసు ఉపయోగపడేదానికి ఆస్కారం ఉంటుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతల వైఫల్యాన్ని కూడా ఇది వెల్లడిస్తుంది. హైదరాబాద్లోనే పట్టుబడవచ్చు. హైదరాబాద్ ఈగల్ టీం నానక్రామ్గూడలో తనిఖీలు చేసి పట్టుకోవచ్చు. హైదరాబాద్ కాబట్టి మాకు ఇక్కడ సంబంధం లేదు అని చెప్పడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలుగా డ్రగ్స్ సరఫరా అవుతున్నటువంటి తీరు పలు సందర్భాల్లో వెల్లడవుతోంది. చివరికి ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో కూడా డ్రగ్స్ కేసులు వరుసగా వెల్లడవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు సొంత కూటమి పార్టీ ఎమ్మెల్యేనే, బీజేపీకి చెందిన ఎమ్మెల్యే బిడ్డనే దొరికిపోవడంతో ఈ బండారం కూటమి పక్షాలకు కూడా మింగుడు పడే అవకాశం లేదు. కూటమి పార్టీ పెద్దలకు కూడా ఇది ఏమాత్రం రుచించే అవకాశం లేదు. స్వయంగా ఎమ్మెల్యే కొడుకులే డ్రగ్స్ కేసుల్లో ఉంటుంటే ఇక బయట జనాలకి ఎలాంటి హితబోధ చేయాలి, తాము చెప్పేటువంటి నీతులు ఏ మేరకు చెవుకెక్కుతాయి అనేటువంటి ప్రశ్న కూడా ఉదయించేదానికి ఆస్కారం ఏర్పడుతుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతలు, సెలబ్రిటీల బిడ్డలు ఎవరూ మినహాయింపు కాదని, భారీ స్థాయిలో డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారని, ఈ డ్రగ్స్ రాకెట్ దందాలో అనేక మంది పాత్ర ఉంటుందని, ప్రభుత్వ పెద్దల తాలూకా వాళ్ళు కూడా ఈ వ్యవహారాల్లో వేలెడుతున్నారని ఇలాంటి కేసులన్నీ చాటుతున్నాయి. మరి ఇప్పటికైనా డ్రగ్స్ విషయంలో జాగ్రత్తలు పడకపోతే దాని తాకిడి ఎక్కడి వరకు వస్తుందో ప్రభుత్వ పెద్దలకు ఎప్పుడైనా కళ్ళు తెరవాల్సి ఉంటుంది. కాకుంటే మాత్రం ఈ డ్రగ్స్ భూతం చాలా మందిని ఆవహించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా డ్రగ్స్ నియంత్రణ విషయంలో చర్యలు తీసుకోవాలి, సమర్థవంతంగా సాగాలి, పటిష్టంగా వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని ఆదినారాయణ రెడ్డి కొడుకు కేసు చాటుతోంది.